ఇక్కడ మనం చూస్తున్న అష్టలక్ష్మి దేవాలయం ఏలూరు జిల్లా నూజివీడులోని హనుమాన్ జంక్షన్ రోడ్లో ఉంది. నిత్య పూజలతో, అమ్మవారు నామస్మరణతో, నిత్యం భక్తుల రద్దీతో విరాజిల్లడం ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అష్టలక్ష్మీదేవ్యాం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీనివాసాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అష్టలక్ష్మి ఆలయం నూజివీడులో. ఇక్కడ గోపాలం గారు ఆయన పోతినేని గోపాలం గారు ఈ ఆలయాన్ని అప్పుడు నిర్మించి ప్రతిష్ఠ చేయించారు. ఈ ప్రతిష్ట శృంగేరి స్వామివారి యొక్క శృంగేరి మఠంలో ఆ శ్రీచక్రాన్ని జపం చేసి వారు చక్రం వేసిచ్చారు. వారి శిష్యుల చేత ఇక్కడ చక్రాన్ని స్థాపించారు. ఒకే పీఠ మీద ఈ 8 అమ్మవార్లు నిలబడి ఉండటం ఇక్కడ ఎక్కడా లేదు. ఈ కొలువై ఉన్నారు, ఒకే పీఠ మీద ఉంటారు అర్ధచంద్రాకారంగా. ఇది చాలా విశేషం అండి. ఇంచేతంటే చాలా చోట్ల అష్టలక్ష్మి దేవాలయాలు ఉండొచ్చు, కానీ విడివిడిగా ఉంటాయి దేవాలయాలు. కానీ ఇక్కడ ఒకే పీఠ, గర్భగుడిలో ఒకే పీఠ మీద 8 అమ్మవార్లు కూడా ఉంటారు. శ్రావణ మాసం దసరాలు ఇక్కడ చాలా బాగా చేస్తాం, విశేషంగా ఉంటాయి. అమ్మవారి దేవాలయం చాలామంది ఆడవాళ్ళు భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఈ ఆలయాలను పోతినేని గోపాలకృష్ణ గారు నిర్మించడం జరిగింది. అష్టలక్ష్మి అమ్మ అనే పదానికి మనం ఎటువంటి అర్థాలను రూపొందించలేము. అమ్మే. అమ్మ ఆశీస్సులు మనపై ఉన్నంతకాలం మనం అభివృద్ధి పదంలో ఉండగలం. మనసంతా ఆమె బిడ్డలమే. అందుకే అమ్మవారు మనకు 8 రకాల రూపాలతో మనకు వచ్చే ప్రతి కష్టాన్ని ఆయా రూపాలతో మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే అమ్మవారిని అష్టలక్ష్మి అమ్మవారిగా పూజిస్తూ ఉంటారు. తారావంచందవంశగః ఫలం మనోస్మాదస్మాశుభం ఏక్యాత తస్య మే శుభవస్తు శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞేయ ప్రవర్తమానస్య ధ్యబ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరుః దక్షిణదిగ్भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे भगवती आलये अष्टमहालक्ष्मीदेवी देवता दिव्यसन्निधौ समस्तदेवताय ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायणे हेमन्त ऋतु मार्गशीर्षमासे कृष्णपक्षमायां वासरः शुक्रवार पर्वदिने शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशिष्टायां शुभतिथौ अस्य श्रीमान् गोत्रस्य रामनिजवान् सह कुटुम्बस्य योगक्षेमस्थैर्यविजयाभयायुरारोग्यैश्वर्यवस्तु अष्टलक्ष्मीदेवी अनुग्रहप्राप्तिरस्तु. ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः. कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं देवी परमेश्वरी वरलक्ष्मी स्वरूपिणी आदि महालक्ष्मी देवता आवाहयामि स्थापयामि पूजयामि. ओं ऐं ह्रीं श्रीं मात्रे नमः. कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं अन्नपूर्णा देवी स्वरूपिणी धान्यलक्ष्मी देवतामावाहित स्थापयामि पूजयामि. ओं ऐं ह्रीं श्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महाकाली स्वरूपिणी मनोधैर्य प्रसादिनी धैर्य महालक्ष्मी देवता मावाहयामि. ऐं ह्रीं श्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं जयंकरी शुभंकरी व्यापार संस्थ स्वरूपिणी व्यापाराभिवृद्धि प्रदायिनी व्यापार स्वरूपिणी श्री गज महालक्ष्मी देवता मावाहयामि. ऐं ह्रीं श्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं क्लींकार स्वरूपिणी सत्संतान प्रदायिनी संतानकरी देवी संतान महालक्ष्मी मावाहयामि. ह्रीं श्रीं क्लीं कमले कमलालये
ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం హ్రీంకార స్వరూపిణి సమస్త కార్యసిద్ధిప్రదాయని విజయంకరి విజయేశ్వరి విజయలక్ష్మీమావాహయామి ఐం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఐంకార స్వరూ సకల విద్యాప్రదాయని సరస్వతి అవతార స్వరూపిణి విద్యామహాలక్ష్మీమావాహయామి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీంకార స్వరూపిణి ధనప్రదాయని ఐశ్వర్యలక్ష్మీ స్వరూపిణి ధనమహాలక్ష్మీమావాహయామి అష్టలక్ష్మీ దేవత ఈ చక్రదేవతామావాహిత స్థాపయామి పూజాన్ సమర్పయామి ఐం హ్రీం శ్రీమాత్రే నమః ఓం భవస్య దేవస్య పత్నే నమః సర్వస్య దేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః పశుపతే దేవస్య పత్నే నమో నవరి ఓ మహాలక్ష్మీ దేవ్యే నమః నారాయణీ మహాలక్ష్మీ దేవతా ధూపమాగ్రావయామి కర్ధమేన ప్రజాభూత మయ సంభవ కర్ధమాశ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రదంద జగ్దాని చక్రీతవసమే గృహే నిజదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే సలక్ష్మీదేవతా ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం భోర్భవ స్వాహ ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః దేవీ పరమేశ్వరి మహాలక్ష్మీ దేవత మధుర పదార్థ సహిత నారికేళి శకల నైవేద్యం ఓం ప్రణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ వేనాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనం సమర్పయామి తాంబూలం సమర్పయామి అక్షదాన్ సమర్పయామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి దివ్య ఆనందకర్పూర నీరాజనం దర్శయామి ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజలిష్యమాణంచ మృతే సత్యే ప్రతిష్ఠితాం ధర్మవిదన్మే గోపాయ రసమన్నమిహాయుషే నదాబ్ధాయోసి త్రమషన్న పిదంకృణ షగ్గుస్య వసోన్మే గోపాయ దివదాయ చతుష్పద सम्राजं च विराजं च अभिश्रेरयाचरा गृहे लक्ष्मीराष्ट्रस्यामुकेतयामासगं सृजामसि अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अष्टलक्ष्मी माता महालक्ष्मी लक्ष्मी गणपति देवता सकल देवता स्वरूपाय हरिहरपुत्रय्यप्प स्वामिवार देवता दिव्यानंदकर्पूर नीराजनं दर्शयामि नित्यद श्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु समस्त श्रीरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु नीराजनान्द्रपुष्पार्घं समर्पयामि त्वां श्रेयःकान्ताय कल्याणनिधाय निधेर्धीरां श्रीमद्वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय चक्रवर्तितनूजायाय सार्वभौमाय मङ्गलं गोविन्द गोविन्द नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयातु महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु वां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभान्तर्नेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तु ते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयातु महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु अष्टलक्ष्मी देवता मंत्रपुष्पाञ्जलि समर्पयामि नमस्कारं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं
పాపాత్మ పాపశంభవి త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సరన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ. ఓం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ నమస్కారాంజలి సమర్పయామి. అష్టలక్ష్మీదేవి దేవత ప్రతిప్రసాదం చరసా గృహ్ణామి సహస్రవరమా దేవి శతమూల శతాంగుర సర్వగం హరుతమే పాపం దూర్వా దుస్వప్ననాశని. మహాలక్ష్మీదేవత పాదోదకం పావనం శుభస్య శుభం. అష్టలక్ష్మి అమ్మవారు మనకు 8 రూపాలుగా అంటే ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మిలా మనకు ఆయా అవతారాల ద్వారా ఆమె ఆశీస్సులు అందజేస్తూ సిరి సంపదలను భోగ భాగ్యాలను అందిస్తుందని పురాణ గ్రంథాలలో వివరించారు. ఏ అమ్మవారికి ఏ యొక్క శక్తి ఉందో ఆ అమ్మవారిని కొలుచుకుంటే ఆ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఇక్కడ క్షేత్రపాలక సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంటుంది. అది ఆయనకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆయన వివాహం కాని వాళ్ళు, అలాగే సంతానం కావాల్సిన వాళ్ళు, కొన్ని కోర్టు సమస్యలు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి కూడా పూజ చేయించుకొని అభిషేకాలు చేసి మంగళవారాలు హోమాలు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు కూడా లక్ష్మీ హోమం జరుగుతూ ఉంటాం. శ్రావణ మాసంలో చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయండి. దసరా నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తాం. ఆఖరి రోజు ఇక్కడ శమీ వృక్షం ఉంది, దేవతా వృక్షం. అక్కడ కూడా శమీ వృక్ష పూజ చేస్తూ ఉంటాం. చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారని ప్రార్థిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు మనపై ఉంటే జీవితం సమతుల్యతగా ఉంటూ, ఆమె కరుణ మనపై ఉంటే మనిషిగా పుట్టినందుకు ఎన్నో ఉత్తమ కార్యాలను చేయగలమని ఇతిహాసాలు వెల్లడిస్తూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా అష్టలక్ష్మి ఆలయాన్ని దర్శించి భక్తులు తమ కోరికలు అమ్మవారికి విన్నవించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ అష్టలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఇక్కడ నేను 35వ పడండి. స్వామివారి యొక్క మాలాధారణలో నేను ఇదివరకు అయ్యప్ప సంఘంలో 20 సంవత్సరాలు చేసినవాడిని. క్రమేపీ ఇక్కడ స్వామివారి ఇక్కడ పెట్టుకుని మేము ఇక్కడ ఉంటున్నాం. భక్తులందరూ ఇక్కడికి వచ్చి చాలామంది మాల వేసుకుంటారు, అలాగే దీక్ష తీసుకుంటారు, ఇరుముళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి యొక్క మకర జ్యోతి చేయటం, స్వామివారి యొక్క మండల పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి చాలామంది వచ్చే భక్తులు ఇక్కడ మాల వేసుకుంటూ ఉంటారు. కాబట్టి స్వామివారి కూడా చాలా శక్తిపడి ఇక్కడ భజనలుగా ఈ విగ్రహాన్ని కూడా తీసుకెళ్తూ ఉంటాం అన్నప్పుడు. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుడు భక్తురాలు తమ జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదించేందుకు, అట్లాగే భక్తులని ఆధ్యాత్మికత వైపు మరల్చేందుకు సిద్ధంగా ఉన్నామని అష్టలక్ష్మి అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనం ఇవ్వడం అనేది గొప్ప విషయం. నేను దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఈ గుడిలోనే చేస్తున్నామండి. నా పేరు చేపుర సత్యసాయి ఉదయ్ కుమార్. మాకు గోశాల కూడా ఉందండి, ఆవులు కూడా ఉన్నాయి. పూర్వం నుంచి కూడా మా ఇంటి ముందర ఆవుల్ని పెట్టుకుని ఉంటామండి. గోసేవ
అమ్మవారి సేవ చేసుకుంటూ భక్తుల యొక్క వాళ్ళ యొక్క మన్నాలు పొందుతూ వాళ్ళు భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాన్ని వారిని అష్టలక్ష్మి వారిని వేడుకుంటున్నారు. జై అష్టమహాలక్ష్ములకు జై. మనమంతా ఆమె బిడ్డలమే. అందుకే అమ్మవారు మనకు 8 రకాల రూపాలతో మనకు వచ్చే ప్రతి కష్టాన్ని ఆయా రూపాలతో మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే అమ్మవారిని అష్టలక్ష్మి అమ్మవారుగా పూజిస్తూ ఉంటారు.